అందరికీ నమస్కారం. నేను మీ చంటి నీలతల్లి. ద ఫౌండర్ ఆఫ్ నీలతల్లి అండ్ డోంట్ వేస్ట్ ఫుడ్ ట్రస్ట్ ట్రస్టీ. 2023 అన్సంగ్ హీరోస్ అవార్డ్ హోల్డర్ అండ్ ద బెస్ట్ అప్రిషియేషన్ అవార్డ్ ఫ్రమ్ DRDO ఎక్స్ చైర్మన్ సతీష్ రెడ్డి సార్ అండ్ బెస్ట్ అప్రిషియేషన్ అవార్డ్ ఫ్రమ్ అవర్ ఇస్రో చైర్మన్ సోమనాథ్ సార్. సో నా గురించి వచ్చేసి చెప్పాలి అంటే రెక్కాడితే గాని డొక్క నిండని బతుకులన్నమాట. సో అదొచ్చేసి ఒక అందమైన ఓపెన్ టప్ ఇల్లు అన్నమాట. సో ఓపెన్ టప్ ఇల్లు, అందమైన ఓపెన్ టప్ ఇల్లు అంటే లైక్ వర్షం పడితే అది స్విమ్మింగ్ పూల్లో లేకపోతే హౌస్ అర్థం కాని ఇల్లు అన్నమాట. సో మా కండిషన్ ఎలా ఉండేది అంటే ఒకసారి వాన పడిందనుకోండి. సో ఆ వానతో మొత్తం ఇంట్లోకొచ్చిపోయేది. ఇంట్లోకి రావడంతో మాకు పడుకోవడానికి ప్లేస్ ఉండకపోయేది. అసలు ఎలా ఉండేవాళ్ళమో అర్థం కాకపోయేది. అలాంటి కండిషన్ నుంచి వచ్చామన్నమాట. ఒక్కరోజు ఇప్పుడు మాకు వర్షం పడిందనుకో మా ఇంట్లో ఎవరు పడుకోకపోయేటవాళ్ళు. లైక్ ఎలా అంటే పడుకోవడానికి ప్లేస్ ఉండకపోయేది. మా ఫ్యామిలీలో నలుగురం కలిసి ఒకటే ప్లేస్‌లో కూర్చునేటోళ్ళము. ఎందుకు అంటే చుట్టూ మా ఓపెన్ టప్ ఇల్లు అని చెప్పాను కదా! సో వాటికి రేకులుండేవన్నమాట. వాటికి బొక్కలుండడంతో వర్షం లోపలికి రావడము, చుక్కలు చుక్కలు కారడము. నార్మల్‌గా మనకు షవర్ అంటాం గదా! సో, షవర్ కింద మనం స్నానం చేస్తే ఎలా ఉండేదో మా ఇంట్లో గూడా పరిస్థితి అలా ఉండేది. సో, మా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ ఏ హోల్ నుంచి ఎక్కడ వాటర్ పడుతుందో ఆ ప్లేస్‌లో పెట్టడంతో లైక్ అక్కడక్కడ మా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అయిపోయేది. సో, అన్నిగాని బొక్కలుండేవన్నమా మా ఇంటికి. సో, అలా ఉండేది మా ఇంటి పరిస్థితొచ్చేసి. సో, నార్మల్‌గా మా పేరెంట్స్ వచ్చేసి రోజు వాళ్ళ కూలీ అన్నమాట. పొద్దుగాల లేవంగానే కూలికెళ్ళిపోవడము, అండ్ సాయంత్రం వచ్చేయడము, వాళ్ళ పనులు చూసుకోవడము అలా సాగుతూ పోయేది. అలా సాగే సమయంలోనే నేను చిన్నప్పుడు నాకేం అర్థం కాకపోయేదన్నమాట. మా పేరెంట్స్ వాళ్ళు రోజువారీ కూలీ అన్నాను కదా! వాళ్ళు ఒక రోజు కూలీ చేయడానికెళ్లారు అనుకో, ₹150, ₹200 అలా వచ్చాయన్నమాట. సో, అలా వచ్చేదానికి మాకు తినడానికి కూడా ఫుడ్ సరిగ్గా పెట్టకపోయేటోళ్ళు మా పేరెంట్స్ వాళ్ళు. సో, ఒకరోజు మేము ఇప్పుడు నార్మల్‌గా ఫుడ్ వండుకున్నాం అనుకోండి. ఆ గంజి నీళ్ళతోనే మేము కడుపు నిండా ఫుడ్ తినేసేటోళ్ళము. లైక్ కర్రీస్ అలాంటివి వండుకోకపోయేటోళ్ళము. అండ్ ఎప్పుడైనా కర్రీస్ అలాంటివి వండుకున్నా కూడా మా పేరెంట్స్ తినకుండా మాకు మాత్రమే పెట్టేసి వాళ్ళు నార్మల్‌గా వాటర్ తాగేసి వాళ్ళు పడుకోవడము అలా చేసేవాళ్ళు. సో, అప్పుడు నాకు అర్థం కాకపోయేది. నేను సిక్స్త్, సెవెంత్, ఫిఫ్త్ క్లాస్‌లో స్టాండర్డ్స్ ఉన్నప్పుడు అసలు వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అర్థం కాకపోయేది. ఎందుకంటే నేను అప్పుడు ఒక చిన్న పిల్లోడిని. నాకు ఎటువంటి లైక్ తెలుసు కదా! ఐడియా అలాంటివేమి లేదు. అసలు వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు మన పేరెంట్స్ అనంగానే వాళ్ళు ప్రతిసారి మన గురించి ఆలోచిస్తా ఉంటారు. మన పిల్లలు తింటే చాలు, మనం తినకపోయినా లేదు అని చెప్పేసి. పాపం వాళ్ళు రోజంతా ఎండలో కష్టపడి ఆ కూలికెళ్ళేసి నైట్ గూడా వచ్చేసి ఏం తినకుండా నీళ్ళు తాగేసి, కడుపు నిండా వాటర్ తాగేసి అలా పడుకోవడంతో నాకేం అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాను. ఒక సెర్టైన్ ఏజ్ వచ్చాక ఒక ఎయిత్ క్లాస్ వచ్చాక అప్పుడు అర్థమైందన్నమాట. అసలు వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? రోజు నైట్ మాతో పాటు పడుకునేటప్పుడు పడుకుంటున్నారు. అండ్ నైట్ 2:00కి, 3:00కి లేచి ఇద్దరు కలిసి మాట్లాడుకొని లైక్ మా మామ అండ్ డాడీ ఇద్దరు మాట్లాడుకొని వాటర్ తాగేసి పడుకోవడము. అసలు ఏం జరుగుతుంది అని ఒకసారి నార్మల్‌గా అలా ఆలోచిస్తా ఉంటే అప్పుడు అర్థమైందన్నమాట. వాళ్ళు తినకుండానే మాకు పెట్టేస్తున్నారు. వాళ్ళు పాపం ఇంతగానో మా కోసం అంత కష్టపడుతున్నారు అది ఇది అని చెప్పేసి. సో, అప్పుడు ఒక గట్టిగా మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఏదో ఒకటి చేయాలి. ఐ హావ్ టు డూ సంథింగ్. మా పేరెంట్స్ ఇంతలా కష్టపడుతున్నారు కదా! నేను వేరే వాళ్ళు కూడా ఇలా కష్టపడకూడదు. సంథింగ్ వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి అని చెప్పేసి అలా స్టార్ట్ చేస్తూ ఈ ప్లాంటేషన్ స్టార్ట్ చేసాము. ఈ ప్లాంటేషన్ ఎలా చేసాము అంటే నార్మల్‌గా ఇప్పుడు మన విలేజ్‌లో కొన్ని నర్సరీస్ ఉంటాయి కదా! సో, ప్రతి నర్సరీ ప్లేసెస్‌కెళ్ళేసి మాకు కొన్ని మొక్కలు ఇవ్వచ్చు కదా! మేము నాటుతాము అది ఇది అని చెప్పేసి. కొన్నిసార్లు వాళ్ళు మమ్మల్ని నమ్మకపోయేటోళ్ళు. లైక్ వీళ్ళు నిజంగా నాటుతారా? లేకపోతే ఈడికెళ్ళి మొక్కలు తీసుకెళ్ళేసి ఎక్కడికైనా అమ్మేస్తారా? అలాంటి డౌట్స్ అన్నీ ఉండేవన్నమాట. సో, మన మండలంలో లైక్ ప్రతి విలేజెస్‌కెళ్ళేసి అక్కడున్న నర్సరీ నుంచి ప్లాంట్స్ కలెక్ట్ చేసుకొని ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటాయి గదా! సో, ఆ ఖాళీ స్థలాల్లో ఆ మొక్కలను నాటడం అండ్ ఎవరిదైనా చిలకలుంటే ఆ చిలకలకెళ్ళేసి మీ ల్యాండ్‌లో మేము ప్లాంటేషన్ చేస్తాం. మీరు మాకు పర్మిషన్ ఇవ్వచ్చు కదా! అని నాటుకోవడం, వాళ్ళకి రిక్వెస్ట్ చేయడము, అక్కడ వాళ్ళ నాటడము. అండ్ ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఇంటికాడికెళ్ళేసి ఇక్కడ మీకు ఎలాగో ఖాళీ స్థలాలున్నాయి గదా! మీరు నాటకపోయినా పర్వాలేదు మేమే నాటుతాము. అండ్ మీరు జస్ట్ వాటర్ పెట్టండి, వాటికి పెంచండి అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేయడం. సో, అలా మోటివేట్ చేస్తూ మా జర్నీ స్టార్ట్ అయిందన్నమాట. సో, అప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే అప్పుడు జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. అప్పుడు మాకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని కూడా ఉంటది. మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తది. అనిపియడంతో మేము అప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకున్నాం. లైక్ ఎలాంటి ఛాలెంజ్ అంటే మేము ఈ సమ్ ఆఫ్ ద డేస్ లోనే మేము ఒక 10,000 ప్లాంట్స్ నాటాలి. ఒక 20,000 ప్లాంట్స్ నాటాలని చెప్పి. సో స్టార్టింగ్ వచ్చేసి మేము 1,000 ప్లాంట్స్ స్టార్ట్ చేసామన్న. 1,000 ప్లాంట్స్ నాటడం స్టార్ట్ చేసాము. సో ప్రతి ఇయర్ ఈ జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మేము కొన్ని ఛాలెంజ్ తీసుకొని అలా స్టార్ట్ చేస్తూ ఇలా కాదు ఇంకొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటది కదా! అందరూ నాటాలి. మనమే కాదు ప్రతి ఒక్కరు నాటాలి అని చెప్పేసి ఈ బీపీస్ ఛాలెంజ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బీపీ అనగానే చాలా మంది నవ్వడం స్టార్ట్ చేశారు. అసలు ఏంట్రా బాబు ఈ బీపీ అని చెప్పేసి. సో ఈ బీపీ అంటే బర్త్‌డే ప్లాంట్ అన్నమాట. బర్త్‌డే ప్లాంట్
ఇలాంటి నార్మల్ గా మన ప్రతి ఒక్కరము లైక్ ఇప్పుడు జనాభా ప్రతి ఒక్కరు బర్త్డే సెలబ్రేషన్ చేస్తా ఉంటారు. సో మన వరల్డ్ పాపులేషన్ వచ్చేసి 8.1 బిలియన్స్ ఆఫ్ పీపుల్. అందులో పర్ డే బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు 17.7 మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో మనము ప్రతిరోజు మొక్కలు నాటకుండా మన పుట్టినరోజు మనం ఒక మొక్క నాటాము అనుకో, మనం పర్ డే నాటబోయే ప్లాంట్స్ వచ్చేసి 17.7 మిలియన్స్ ఆఫ్ ప్లాంట్స్ అవుతది. సో ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన గాలిని పీల్చొచ్చు, ప్రతి ఒక్కరు హాయిగా ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఇలా ఉండొచ్చు అని చెప్పి దాన్ని స్టార్ట్ చేసాము. అండ్ అలా స్టార్ట్ చేసి అప్పుడేనే కరోనా వచ్చింది. కరోనాలో మీ అందరికీ తెలిసే ఉంటది. ఎవరికి ప్రాపర్ ఆక్సిజన్ అందక చాలా మంది ఆక్సిజన్ కొరతతో చనిపోయారు. సో అప్పుడు ఇంకా గట్టిగా మేము ప్లాంటేషన్ చేయాలని ఫిక్స్ అయిపోయి ప్రతి ఒక్కరితో అలా మోటివేట్ చేస్తూ ఇప్పుడు మోర్ దెన్ 5 లాక్స్ అబోవ్ ప్లాంటేషన్ చేయడం జరిగింది మేము. అండ్ ఎవరిదైనా ఇప్పుడు నార్మల్ గా బర్త్‌డే స్టేటస్ పెట్టారు అనుకోండి, ప్లీజ్ యాక్సెప్ట్ బీపీ చాల్ అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ పెట్టడం గాని, అలాంటివి చేయడం గాని ప్రతిరోజు అలా చేస్తా ఉంటాం. సో అలా చేస్తూ వన్ ఫైన్ డే మా అన్న మల్లేశ్వరరావు అని మాకు ఒకరు పరిచయం అయ్యారు. సో అన్న త్రూ ఈ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ వచ్చిందన్నమాట. సో ఈ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏంటి అంటే లైక్ ఎక్కడైనా మన రెస్టారెంట్స్ లో కావచ్చు, ఏదైనా ఫంక్షన్ హాల్స్ లో కావచ్చు, ఎక్కడైనా దావత్ లో కావచ్చు, అలా ఎక్కడైనా ఫుడ్ మిగిలిపోతది కదా. సో ఆ ఫుడ్ ని కలెక్ట్ చేసుకొని ఎవరికైతే నీడీ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి పంచడం అన్నమాట. సో ఈ ఐడియా వచ్చేసి మల్లేశ్వరరావు నుంచి తీసుకొని నార్మల్ గా మేము మా విలేజ్ కి వెళ్ళాము. మైసిగండి మా విలేజ్ వచ్చేసి. సో ఆ విలేజ్ లో ఏంటంటే పర్ డే అక్కడ వేస్ట్ అయ్యే ఫుడ్ తో మన హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఏరియాస్ లోకెళ్ళేసి మనం సరిపడా ఫుడ్ ఇచ్చేయొచ్చు. సో మైసిగండి అనంగానే మనందరికీ గుర్తుకొచ్చేది అమ్మవారు ఉంటారు. అక్కడ ప్రతి ఒక్కరు దావత్ చేసుకుంటారు. కొంతమంది చిల్ అవ్వడానికి వస్తా ఉంటారు. అలాంటివన్నీ జరుగుతా ఉంటాయన్నమాట. సో వన్ డే నైట్ వెళ్ళేసి నేనేం చేశాను అంటే నార్మల్‌గా అక్కడ కొంతమంది దావత్ చేస్తా ఉంటే వాళ్ళనెళ్ళేసి అడిగానన్నమాట. అన్న మీరు ఎలాగో లైక్ ఇక్కడ దావత్ చేస్తా ఉన్నారు కదా! వాళ్ళు చాలా తాగేసి ఉన్నారు. అక్కడ కన్ఫర్మ్‌గా అక్కడ ఫుడ్ వేస్ట్ అయిపోతది. మీరు ఎలాగో ఫుడ్ వేస్ట్ అయ్యేలా ఉంది. మాకివ్వచ్చు కదా! మేము వెళ్లి పంచుతాం అన్న. మీరు ఎలాగో తాగేసున్నారు కదా! అంటే వాళ్ళుండేసి కొట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మేము తాగుబోతుల్లాగా అనిపిస్తున్నామా మీకు? ఆ ఫుడ్‌ని తినలేమా మేము? అంత చిల్లరగాళ్ళలాగా అనిపిస్తున్నామా? వాళ్ళు కొట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కొట్టారు అని చెప్పేసి నేను వేరే వాళ్ళకి వెళ్లి చెప్పలేను. ఏం చేయలేను. ఇక సర్లే వన్ డే వాళ్ళే తెలుసుకుంటారు అని చెప్పేసి నార్మల్‌గా ఇంటికొచ్చేసాను. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్లి అదే ప్లేస్‌కి చూస్తే ఆ ఫుడ్ అంతా అక్కడ అలానే వేస్ట్ అయిపోయి ఉంది. ఇన్‌కేస్ వాళ్ళు ఒక 2 మినిట్స్ వాళ్ళ టైం తీసుకొని సరే నాన్న మేము కొంత తింటాము. మీరు కొంచెం తీసుకెళ్ళండి అని వాళ్ళు చెప్పి ఉంటే వాళ్ళకు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము ఆ ఫుడ్ పంచేటోళ్ళము. బట్ అక్కడ ఆ ఫుడ్ అలా వేస్ట్ అయిపోవడంతో చాలా బాధేసి ఇలా కాదు వీళ్ళు మాకెందుకు ఇవ్వలేదు అంటే మేము ఎవరికీ తెలియదు. అసలు మేము నిజంగా పంచుతామని వీళ్ళకి తెలియకపోవడంతో వీళ్ళు మాకివ్వలేదు అని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కరికి ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఎక్కడైనా ఫుడ్ మిగిలిపోతే మాకు చెప్పండి. ఎక్కడైనా ఫుడ్ మిగిలిపోతే మాకు చెప్పండి. ఏ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, నార్మల్‌గా ఏదైనా ఫంక్షన్ హాల్స్ కావచ్చు, వాటికెళ్ళేసి స్టిక్కర్స్ అతికియడము. స్టిక్కర్స్ అతికిన మీరెందుకు స్టిక్కర్స్ అతికిస్తున్నారు? మాకు సమ్ ఆఫ్ అమౌంట్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అలా చెప్పడము. సో అలాంటివన్నీ చేసుకుంటా, అలాంటివన్నీ భరించుకుంటా నార్మల్‌గా పర్ డే అలా చేస్తూ ఇప్పుడు రెగ్యులర్‌గా వచ్చేసి మేము నియర్లీ 300 పీపుల్స్‌కి ప్రతిరోజు మేము ఫుడ్ పెట్టడం జరుగుతుంది. అండ్ మన హైదరాబాద్‌లోనే కాదు అండ్ మన తెలంగాణలో సమ్ ఆఫ్ ద ప్లేసెస్ నుంచి చాలా మంది కాల్ చేసేసి ఇక్కడ ఫుడ్ మిగిలిపోయింది. మీరు ఫుడ్ కలెక్ట్ చేసుకుంటారని చెప్పారు కదా! వచ్చి కలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ప్రతిరోజు అలా మెసేజ్ చేయడంతో ప్రతిరోజు ఒక వన్ డే కూడా మిస్ అవ్వకుండా కన్ఫర్మ్‌గా 300+ పీపుల్‌కి మేము ఫుడ్ పెట్టడం జరుగుతుంది. సో అలా పెట్టుకుంటా ప్రతిరోజు అలా కంటిన్యూ చేసుకుంటాను. అండ్ అదొకటే కాదు. దాంతో పాటు ఇంకొకటి సంథింగ్ ఇంకా ఏమైనా డిఫరెంట్‌గా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు నార్మల్‌గా మన సీజన్ వైస్ ఉంటది కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెయినీ సీజన్ వచ్చిందనుకో, రెయినీ సీజన్‌లో చాలా మంది లేబర్స్ వాళ్ళు ఉండేసి పాపం ఆ వర్షంలోనే కష్టపడుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఏం చేస్తారు లైక్ వాళ్ళకి ఏసుకోవడానికి రెయిన్ కోట్స్ అలాంటివేమి ఉండవన్నమాట. సో అలాంటి వాళ్ళకి రెయిన్ కోట్స్ ఇవ్వడం గాని, వేరే వాళ్ళ తనకెళ్ళి హెల్ప్ తీసుకొని వీళ్ళకి మనం డొనేట్ చేయొచ్చు కదా! రెయిన్ కోట్స్ అది ఇది అని చెప్పేసి వాళ్ళకి రెయిన్ కోట్స్ ఇవ్వడం గాని. ఇప్పుడొచ్చేసి చలికాలం అన్నమాట. చలికాలంలో మీరు చూసే ఉంటారు నార్మల్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏంటంటే మనం ఔటింగ్స్‌కి బయట నైట్ ఔట్స్‌కి బయట వెళ్తా ఉంటాము. సో అలాంటి వెళ్ళే సమయంలో మనం చాలా ప్లేసెస్‌లో చాలా మంది పీపుల్‌ని చూసే ఉంటాం. కొంతమంది పేపర్స్ కప్పుకొని పడుకోవడం గాని, లేకపోతే చినిగిపోయిన కొన్ని దుస్తులు కప్పుకొని పడుకోవడం గాని, కొంతమంది లేకుండా అలానే చలిలో పడుకుంటా ఉంటారు. నార్మల్‌గా ఇప్పుడు మనకు చలి అంటేనే మనము మన ఇంట్లో ఉంటే 3, 4 బ్లాంకెట్స్ దాకా కప్పుకొని పడుకుంటాం. బట్ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళ పరిస్థితి అలా కాదు. లైక్ వాళ్ళకి ఇవ్వడానికి ఎవరు ఉండరు. కొనుక్కుందామంటే పైసలు ఉండదు. సో అలాంటి కండిషన్‌లో వాళ్ళు ఉంటారన్నమాట. సో ఒక్కసారి నార్మల్‌గా మేము తిరగడానికెళ్ళినప్పుడు, ఫుడ్ పంచడానికెళ్ళినప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేసేసి వీళ్ళకి మేము బ్లాంకెట్ ఇస్తే ఇంకా బావుంటది గదా! కొంచెం వీళ్ళకి గూడా మనము వెచ్చదనాన్ని ఇచ్చినట్టుంటది. ఫైట్ విత్ వింటర్ అని జెప్పేసి చేసినట్టుంటదని జెప్పేసి లైక్ ప్రతిసారి ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ వింటర్ సీజన్ వస్తదో, ఆ వింటర్ సీజన్‌లో బ్లాంకెట్స్ కలెక్ట్ జేసుకోవడము అండ్ బ్లాంకెట్స్‌ని కలెక్ట్ జేసుకొని వాళ్ళకెళ్ళేసి బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడము. అండ్ అలా చేయడము. అండ్ ఈ రెయినీ సీజన్‌లో నేను రెయిన్ కోట్ అన్నాను కదా! రెయిన్ కోట్‌తో పాటు వాళ్ళకి అంబ్రెల్లా గూడా ఇవ్వడము. అండ్ ఈ సమ్మర్ సీజన్ వచ్చేసరికి మీరు చాలా మందిని చూసే ఉంటారు. సమ్ ఆఫ్ ద మోస్ట్‌లీ స్లమ్ ఏరియాస్‌లో ఉండేవాళ్ళు అందరూ స్లిప్పర్స్ లేకుండా ఉంటారు. మనం నార్మల్‌గా బయటికెళ్తేనే మన కాళ్ళు కాలుతా ఉంటాయి. బట్ ఆ పీపుల్స్ ఏంటంటే విత్ స్లిప్పర్స్ లేకుండా నడవడము అండ్ వాళ్ళ కాళ్ళకి మొత్తం బబ్బల్స్ రావడము అలాంటివన్నీ జరుగుతా ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళకి
మేము స్లిప్పర్స్ ఇవ్వడము, అది ఇవ్వడము అలాంటివన్నీ చేస్తా ఉంటాం. అండ్ మెయిన్‌గా ఏంటంటే చాలా మంది మన దాంట్లో బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు కొంతమంది సమ్ ఆఫ్ ద ఫుడ్‌ని డొనేట్ చేయాలనుకుంటారు. అండ్ సెలబ్రేషన్స్ ఈ స్లమ్ ఏరియాస్‌లో చేసుకోవాలి అనుకుంటారు. సో, అలా ఎవరైతే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటారో అలాంటి వాళ్ళని తీసుకెళ్ళేసి అక్కడ స్లమ్ ఏరియాస్‌లో వాళ్ళతో పాటు మేము బర్త్‌డే సెలబ్రేషన్ చేపించడం. అండ్ వాళ్ళేమైనా డొనేట్ చేస్తే వాళ్ళకి డొనేట్ చేయడం. అండ్ మేము నిజంగా పంచామా లేదా అన్న డౌట్ ప్రతి ఒక్కరికి కన్ఫర్మ్‌గా ఉంటది. సో, అలాంటి డౌట్స్ వాళ్ళకి లేకుండా మేము ఏదైతే చేసామో విత్ ఫోటేజ్ రూపంలో వాళ్ళకి ఇవ్వడము గాని, అలాంటివన్నీ చేస్తా ఉంటామన్నమాట. అండ్ ఇంకోటేంటంటే ఈ స్లమ్ ఏరియాకొచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్‌కొచ్చేసి లైక్ శానిటరీ ప్యాడ్స్. ఈ శానిటరీ ప్యాడ్స్ అనగానే చాలా మంది నవ్వుతా ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వెళ్ళాము అనుకోండి. అక్కడ మెడికలోళ్ళు కూడా దాన్ని పేపర్‌లో చుట్టేసి ఏదో లైక్ ఇక్కడ సంథింగ్ జరుగుతుంది అని చెప్పేసి అలాంటివి చేస్తా ఉంటారు. అందులో మనం సిగ్గుపడడానికి ఏం లేదు. నార్మల్‌గా ఇప్పుడు మన పేరెంట్స్‌లో మన తల్లి, మన మదర్ ఉంటది, మన సిస్టర్ ఉంటది. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి కామన్ అది. మన సృష్టికి మూలమే అది. సో, దానికి చాలా మంది సిగ్గుపడతా ఉంటారు. సో, అలాంటిది ఇది మనం స్లమ్‌లో ఉన్న వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించి, అక్కడ వాళ్ళు నార్మల్‌గా కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు ఈ శానిటరీ ప్యాడ్స్ వచ్చేసి. సో, వాళ్ళు ప్రాపర్‌గా యూజ్ చేయకపోవడంతో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి, అలాంటివన్నీ బేస్ చేసుకొని వాళ్ళకి ఈ శానిటరీ ప్యాడ్స్ పంచడం గాని, అలాంటివన్నీ చేయడం గాని, అండ్ మెయిన్‌గా ఈ స్లమ్‌లో ఉన్న పిల్లలు ఏంటంటే లైక్ డీమోటివేట్ అయిపోయి ఉంటారు. ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ మనము మార్నింగ్ లేచామా, ఆడుకోవడానికి వెళ్ళామా, అక్కడి నుంచి మనీ వచ్చేసిందా, నైట్ తిన్నామా, పడుకున్నామా, లేకపోతే ఎవరో ఒకరొచ్చారా, ఇచ్చేసారా అన్న ఒక వేలో ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళేసి "నువ్వు చదువుకుంటావారా" అని మనం అడిగినా అతని నుండి వస్తే "లేదన్నా నాకు మా పేరెంట్స్ తిడతారు, కొడతారు" అనే వేలో ఉంటారు. సో, అలాంటి వాళ్ళని మోటివేట్ చేసేసి, అలాంటి వాళ్ళని స్కూల్స్‌కి పంపియడం గాని, అలాంటి వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇప్పియడం గాని, అలాంటి వాళ్ళకి ఏమైనా బుక్స్ కావాలంటే బుక్స్ డొనేట్ చేయడం గాని, బ్యాగ్స్ డొనేట్ అంటే బ్యాగ్స్ డొనేట్ చేయడం గాని, అండ్ ఈ మా బీటెక్ ఇప్పుడు మేము శ్రీ హిందూ కాలేజ్‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి. అండ్ దీంట్లొచ్చేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి రన్ చేస్తా ఉంటాము. జైందర్, ముఖేష్, సిద్ధు ఇలా అని చెప్పేసి మేము దీన్ని రన్ చేస్తా ఉంటాము. సో, మేము నలుగురం 4, 5 మెంబర్స్ కలిసేసి ఏం చేస్తాము అంటే ఒక టీమ్‌ని రెడీ చేస్తామన్నమాట. టీమ్‌ని రెడీ చేసేసి ఎవ్రీ సండే వదిలేసి స్లమ్‌లో ఉన్న పీపుల్స్‌కెళ్ళేసి ట్యూషన్ చెప్పడం గాని, అలాంటివి చెప్పడము. అండ్ వాళ్ళకి ఇంకేమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడము. సో, అలా చేస్తా ఉంటాము. అండ్ దాని త్రూ వాళ్ళకి మోటివేట్ చేయడము, అలాంటివి చేయడము. అండ్ ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దివాళీ వచ్చిందనుకో, ఈ దివాళీ అప్పుడు గ్రీన్ దివాళీ అని చేయడం కూడా చేస్తా ఉంటాము. అసలు ఈ గ్రీన్ దివాళీ అంటే నార్మల్‌గా మనకు దివాళీ అంటే ప్రతి ఒక్కరి నోట క్రాకర్స్, క్రాకర్స్, క్రాకర్స్. ఎక్కడ చూసినా క్రాకర్స్, ఎవరి నోట విన్నా క్రాకర్స్, ఎవరి పేరు విన్నా కూడా క్రాకర్స్ అంటా ఉంటారు. ఆ రోజు మీరు క్రాకర్స్ కాల్చకండి. లైక్ గ్రీన్ దివాళీని సెలబ్రేట్ చేయండి. అసలు మనము దివాళీ అంటే ఏంటి? మనం దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అలా వాళ్ళకు లైక్ వాళ్ళని మోటివేట్ చేయడం అలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. అందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వినరు. మన పండుగప్పుడు మనం ఎందుకో క్రాకర్స్ కాల్చకుండా ఉంటాము అని చెప్పడంతో, క్రాకర్స్ కాల్చే వాళ్ళు లైక్ కొంచెం తక్కువలో కాల్చండి. లైక్ చూసి జాగ్రత్తగా వహించండి అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేయడము. అండ్ ఇంకోటేంటంటే మెయిన్ ఆఫ్ ద థింగ్ మోస్ట్ ఆఫ్ ది బీటెక్ స్టూడెంట్ చాలా మంది ఇంటర్‌లో లైక్ నారాయణ కాలేజెస్ కావచ్చు, చైతన్య కాలేజెస్ కావచ్చు, కొన్ని హాస్టల్స్ కావచ్చు. హాస్టల్ నుంచి ఆ కాలేజెస్‌కొచ్చేసరికి వాళ్ళు సడెన్‌గా కొత్త ప్రపంచాన్ని చూస్తారన్నమాట. సో, ఈ బీటెక్ రాంగానే వాళ్ళకి ఏం చేయాలి అసలు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎటువైపు వెళ్ళాలి? అలాంటివేముండవు. మన పేరెంట్స్ వాళ్ళని నార్మల్‌గా ఫోర్స్ చేయడము, వాళ్ళెళ్లి ఏదో ఒక కోర్స్ తీసుకోవడం, ఆ కోర్స్‌లో జాయిన్ అవ్వడము. అలాంటివన్నీ చేసేసరికి జస్ట్ మా పేరెంట్స్ జాయిన్ చేపిచ్చారు కదా! నేను జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఏం చేయాలి? అతనికి ఎటువంటి ఐడియా, ఎటువంటి గైడెన్స్ అతని లైఫ్‌లో ఎలా మూవ్ అవ్వాలి అలాంటివేం తెలియదన్నమాట. ఒక సింపుల్‌గా చెప్పాలి అంటే నార్మల్‌గా మనము కట్టుకునే ఒక ఇల్లు ఉంటది గదా! ఆ ఇల్లు యొక్క ప్రీ ప్లాన్ మొత్తం తీసుకుంటాం మనం ఇంజినీరింగ్ దానికెళ్ళేసి మనీ ఇచ్చేసి మరి. అలాంటిది మన లైఫ్ యొక్క ప్లాన్ చేసుకోవడానికి అతను ఇబ్బంది పడతా ఉంటాడు. అసలు తన లైఫ్ ప్లాన్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి? ఏం చేయాలి? అని చెప్పేసి. సో, అలా ఏ స్టూడెంట్స్ అయితే డీమోటివేట్ అయి ఉంటారో, ఆ స్టూడెంట్స్ దానికెళ్ళేసి వాళ్ళని మోటివేట్ చేయడము, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడము, అలాంటివన్నీ రెగ్యులర్‌గా చేస్తా ఉంటాము. అండ్ సమ్ ఆఫ్ ద కొంతమంది స్టూడెంట్స్ ఏందంటే క్లాస్‌కెళ్ళి చెప్తా ఉండే అందులో కొంతమంది ఇంకా పూర్ పీపుల్స్ అలాంటి తినడానికి తిండి లేని వాళ్ళు అలాంటివన్నీ తెలుసుకొనొస్తామన్నమాట. అలాంటి టైంలో ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయడము అండ్ ఇంకెవరైనా కొన్ని ఫ్యామిలీస్‌లో చనిపోయిన వాళ్ళుంటారు గదా! అలాంటి ఫ్యామిలీస్ దానికెళ్ళేసి వాళ్ళకి రైస్ బ్యాగ్ ఇవ్వడం గాని, వాళ్ళ స్టూడెంట్స్ ఎక్కడికైనా చదివిపియడం గాని, సో, అలాంటివన్నీ చేస్తా ఉంటాము. అండ్ మేము ఇప్పటివరకొచ్చేసి మోర్ దెన్ చాలా ఈవెంట్స్ చేసాము. ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో, ఇప్పుడు స్టూడెంట్స్‌కి బేస్‌గా చేసుకొని కొన్ని ఎక్స్‌ప ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం గాని, అలాంటివి చేయడం గాని, అదే వేలో కంటిన్యూ చేస్తా ఉన్నామన్నమాట. సో, మీలో ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నారనుకో, లైక్ మా కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ వచ్చేసి 9849603265 అండ్ మా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి @నీలతల్లి అండ్ మీరు వెబ్‌సైట్ త్రూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. చంటి నీలతల్లి. థాంక్ యూ సో మచ్.